మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమేది? ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు? ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఆగడాలని ఆపేదేవారు? అందుకనే నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుజాడులో అడుగు వేసే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి సోదరుడు, ప్రతి అమ్మ, ప్రతి తాత, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఈ రాష్ట్రాన్ని అత్యున్నత స్థితికి తీసుకెళ్లడానికి చేస్తున్నటువంటి పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా పోరాట యోధుడే అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ ఇది వాస్తవం. ఇదేదో అందరూ మనమే కాబట్టి మనల్ని మనం పొగుడుకోవడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక స్కూల్ అనేది ఉండేదా? ఒక్క గవర్నమెంట్ స్కూల్ మిగిలి ఉండేదా ఈ రోజుకి? చెప్పండి ఒకసారి. లేదు కదా. ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ మిగిలి ఉండేదా ఈ రోజుకి? లేదు కదా. ఇప్పటికీ కూడా కుర్చీ లేకుండా కూర్చోవడం సర్పంచ్. చెప్పండి ఒకసారి. లేదు కదా. ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ మిగిలి ఉండేదా ఈ రోజుకి? లేదు కదా. ఇప్పటికీ కూడా కుర్చీ లేకుండా కూర్చోవడం సర్పంచ్లు అలాగ అలవాటు అయిపోయింది. అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసి ఇచ్చాం. అది ఒక కొత్త వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ. దాన్ని స్థిరంగా చేయటానికి అనేక ఆలోచనలు చేశారు. అందులో కొన్ని ప్రజలకి ఓవరాల్ గా మంచి జరిగింది, కొన్ని విధానాలు కార్యకర్తలకి దీనివల్ల మనకి పెద్ద ప్రాతినిధ్యం లేకుండా అయిపోతుందేమో అన్న భావన వచ్చింది. అలా ఉండిపోతుంది అనేది కాదు కదా, మార్పులు చేర్పులు చేసుకుంటామా. ఆ వ్యవస్థ స్థిరమైంది. ఈరోజు మళ్ళీ మన నాయకుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండుంటే అదే సచివాలయాలు, అదే సర్పంచ్కి, అదే ఎంపీటీసీకి, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి రెడ్ కార్పెట్ వేసి తీసుకెళ్లి కూర్చోబెట్టి గౌరవించి వాళ్ళ చేతుల మీదుగానే ప్రతి పని కూడా చేయించుకునే పరిస్థితిలో మనం ఉండేవాళ్ళం మీకు అందరికీ తెలియజేస్తాం. దురదృష్టవశాత్తు తారుమారై ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్న తర్వాత మీకు అందరికీ తెలిసింది అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి కష్టాలు, అనేకమైనటువంటి అణచివేతలు ఉండనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎప్పుడూ ఉంటాయి. కానీ ఇలాగా దేశ చరిత్రలోనే ప్రప్రథమంగా ఇంత నీచమైన, నికృష్టమైన, నియంతృత్వమైనటువంటి పాలన మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారని సందర్భంగా నిన్ననే నేను ఒక ఎక్స్లో అంటే ట్విట్టర్లో ఒక వీడియో చూశాను. ఓ కుర్రోడు మాట్లాడుతున్నాడు, 23-24 సంవత్సరాల కుర్రోడు, కాలేజీ కుర్రోడు. మరి వాడికి ఎంత బండిందో తెలియదు కానీ అడేదో బండి మీద వెళ్తుంటే ఎవడో జర్నలిస్ట్ ఆపి ఏమో ఎలా ఉంది పరిపాలన అనుకుని చెప్పేసి అడిగాడు. మామూలు 6 నెలలు పరిపాలన సందర్భంగా వాడు ఆగి, సార్ మీరు రండి నేను మాట్లాడతాను అనుకుని చెప్పి ఆ కుర్రోడు ఒక మాట మాట్లాడు. ఏమయ్యా, చంద్రబాబు నాయుడు ఎప్పుడు మైకుల ముందు, మీడియా ముందు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి మాట్లాడతాడు? జగన్మోహన్ రెడ్డి గారు 5 సార్లు కరెంట్ రేట్లు పెంచారు. ఎన్నిసార్లు పెంచారు? 5 సార్లు కరెంట్ రేట్లు పెంచారు. వాస్తవమే. కానీ 5 సార్లు కలిపి పెరిగినటువంటి రేట్ ఎంత? ఎంత? ₹1 అని చెప్పి 5 సార్లు కలిపి యూనిట్ మీద పెరిగినటువంటి రేటు 50 పైసలు అయితే, సో చంద్రబాబు నాయుడు తెలివితేటలు ఎలా ఉంటాయో చెప్పడమా.